ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం మినీ వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకున్న విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను రిలీజ్ చేశాయి. మెగా వేలంలో భారీగా ఖర్చు చేసినప్పటికీ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లను జట్టు యాజమాన్యాలు వదిలించుకున్నాయి. అయితే ఇప్పుడు విడుదలైన ఆటగాళ్లకు ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ మొండి చేయి దక్కనుంది. ముఖ్యంగా ఈ లిస్టులో 5 ఆటగాళ్లు ఖచ్చితంగా ఉంటారని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ 5 ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏ జట్టు కూడా వారిపై ఒక్క పైసా కూడా ఖర్చు చేసే అవకాశం లేదు. ఆ 5 ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 గ్లెన్ మ్యాక్స్వెల్. ఐపీఎల్ 2025లో ఫైనల్కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ మినీ వేలానికి ముందే తమ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ను విడుదల చేసింది. మెగా వేలంలో పంజాబ్ మ్యాక్స్వెల్ను 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. గత సీజన్లో పంజాబ్ తరపున మ్యాక్స్వెల్ మొత్తం 8 మ్యాచ్లు ఆడి యావరేజ్ 8 రన్స్తో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. తన బౌలింగ్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. మ్యాక్స్వెల్ ప్రదర్శన తర్వాత అతను ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడుపోకుండా ఉంటాడని భావిస్తున్నారు. ఎందుకంటే అతను తన ఫ్రాంచైజీని నిరాశపరచడం ఇది మొదటిసారి కాదు. అతను పదే ఇలాంటి సాధారణ ప్రదర్శనలతో ఫ్రాంచైజీలను తీవ్రంగా నిరాశపరచగలిగాడు. రెండవది జోస్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోస్ ఇంగ్లీష్ను కూడా పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ గత సీజన్లో ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అయితే జోస్ ఇంగ్లీష్ ఇటీవల ఫామ్ను బట్టి చూస్తే మినీ వేలంలో కూడా కొనడానికి ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాకపోవచ్చు. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టోన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్లో అతిపెద్ద పరాజయం పాలైన లియామ్ లివింగ్స్టోన్ను కూడా విడుదల చేసింది. గత సీజన్లో లివింగ్స్టోన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రదర్శన సామాన్యంగా ఉంది. దీని వలన అతను మైదానంలో కంటే డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. అయితే ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్ ఇటీవల ఫామ్ను పరిశీలిస్తే మినీ వేలంలో అతని కొనుగోలుదారుడు దొరకడం అసంభవం. నెంబర్ 4 వనిందు హసరంగా. రాజస్థాన్ రాయల్స్లో భాగమైన శ్రీలంక స్టార్ లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా కూడా మినీ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వేలానికి ముందే పింక్ ఆర్మీ హసరంగాను విడుదల చేసింది. శ్రీలంక స్పిన్నర్తో మళ్లీ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఫ్రాంచైజీ పరిగణించే అవకాశమే లేదు. గత సీజన్లో హసరంగాను రాజస్థాన్ 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతని ప్రదర్శన అంత మొత్తానికి ఏమాత్రం విలువైంది కాదని తేలింది. ఇక నెంబర్ 5 వెంకటేష్ అయ్యర్. మినీ వేలంకి ముందు కోల్కతా నైట్ రైడర్స్ వారు 23.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆటగాడిని మెగా వేలంలో విడుదల చేశారు. వెంకటేష్ అయ్యర్ గత సీజన్లో కేకేఆర్ తరపున బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింట్లోనూ విఫలమయ్యాడు. ఈ ప్రదర్శన 2024 సీజన్లో కూడా కొనసాగింది. అయినప్పటికీ మెగా వేలంలో కేకేఆర్ అయ్యర్పై నమ్మకం వ్యక్తం చేసింది. కానీ చివరికి అతన్ని జట్టు నుంచి విడుదల చేసింది. ఇంతలో అయ్యర్ ఇటీవల ఫామ్ కారణంగా అన్ని ఫ్రాంచైజీలు అతన్ని సొంతం చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.